ఇంతకాలం చుక్క నీరు లేకుండా ఎడారిని తలపించిన బ్యారేజ్ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్నాయి. వరదతో వచ్చిన నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. ఇక ఆయకట్టు రైతాంగం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని సదర్మాట్ ఆయకట్టుపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల రైతాంగానికి వరద ప్రదాయని సదర్మాట్ ఆనకట్ట ఇటీవలే నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటవాలుగా జాలువారుతున్న నీటి అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన సదర్మాట్ ఆనకట్ట శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీ నిర్మాణానికి ముందుగానే గోదావరి నదిపై నిర్మించారు. దాదాపు 135 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. 1890-95 మధ్య కాలంలో ఫ్రెంచ్ ఇంజనీర్ జేజే ఓటలే అతి తక్కువ వ్యయంతో గోదావరి నదిపై అడ్డుగోడను నిర్మించి ఈ సదర్మాట్ ఆయకట్ట రూపొందించడం జరిగింది. దాదాపు 22 కిలోమీటర్ల పొడవుతో 24 గ్రామాల రైతులకు సాగునీరు అందే విధంగా నిర్మాణం జరిగింది. ఖానాపూర్, కడెం మండలాల్లోని సుమారు 15,000 ఎకరాలకు సదర్మాట్ సాగునీరు అందిస్తోంది. ఈ రెండు మండలాలతో పాటు కడెం ప్రాజెక్టుకు ఫీడింగ్ ద్వారా లక్షెట్టిపేట వరకు సాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కన్నా ముందుగా సదర్మాట్ ఆయకట్టు నిర్మించినా పైసా ఖర్చు లేకుండా అడ్డుగోడల ద్వారా నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ ఆయకట్టు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మాణం జరగగా 18,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే పరిస్థితి నెలకొంది. సదర్మాట్ ఆయకట్టును అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా సందర్శించారు. సుమారు 300 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో సైతం విడుదల చేశారు. అనంతరం వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మామడ మండలం వెంకటాపూర్ దగ్గరలో అనుకూలంగా ఉంటుందని భావించి 1.6 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు ప్రాజెక్టు పనులు పూర్తయినా సాంకేతిక కారణాలతో 2 ఏళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల వర్షాలకు నీరు భారీగా రావడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ్మ బొజ్జు పటేల్ నీరు విడుదల చేయడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతుందని చెప్పారు. కెనాస్లో ఏర్పడ్డ లీకేజీలతో చివరి భూములకు నీరు అందడం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం మరమ్మతులు సాగుతూ ఉండడంతో త్వరలోనే పనులు పూర్తవుతాయని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పేర్కొన్నారు. మేడంపల్లి సదర్మట్ నీటిని వదలడం జరిగింది. మరి రైతులందరూ కూడా మీ యొక్క వరి నాట్లను త్వరగా వేసుకొని మరి వచ్చే ఎండాకాలంలో కూడా తొందరగా నాటు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క కెనాల్ ద్వారా దగ్గర 20,000 ఎకరాలకు మరి సాగునీరు అందిస్తున్నాం. దాంతోపాటు దీనికి సంబంధించిన ఏవైతే రిపేర్లు ఉండనో కెనాల్ రిపేర్లన్నీ కూడా డబ్బులు రిలీజ్ చేసి ఆ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా సదర్మాట్ బ్యారేజ్ కూడా పూర్తి కావడం అనేది జరిగింది. ఈసారి కంపల్సరీ వర్షాలు తగ్గిన తర్వాత మరి నెక్స్ట్ ఎండాకాలంకి పంటలు పండించాలంటే అక్కడి నుంచి కూడా మనకు వాటర్ రావాలి. పోయినసారి ఆ యొక్క సదర్మాట్ బ్యారేజ్ని ఇనాగ్రేట్ చేద్దాం అనుకున్నాం, కానీ అనివార్య కారణంలో దాన్ని పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. మరి రైతులందరికీ ఇదొక శుభవార్త. ఎందుకంటే ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ నుంచి మనకి ఇక్కడ వరకు వాటర్ రావాల్సి ఉండే, కానీ ఇప్పుడు మనకు దగ్గరలో ఏదైతే సదర్మాట్ బ్యారేజ్ నిర్మాణం చేపట్టారో మరి పుష్కలంగా వాటర్ వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటు 1892లో నైజాం ప్రభుత్వంలో కట్టిన కెనాలు, దానికి సదర్మాట్ అంటే పోచంపాడు కంటే చాలా ముందుగా ఉన్న కెనాలు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మాకు సదర్మాట్కు ఈ ఖానాపూర్ కాలపట్టె అని ఒక పేరుండే. ఈ కాలపట్టె ఎందుకంటే వడ్లు వండేది, ఎందుకంటే మన నిర్మల్ ఆదిలాబాద్ కరీంనగర్లో కూడా ఈ అడ్ల పంట లేకుండే. కావున ఇప్పుడు ఏమైందంటే పోచంపాడు కట్టిన తర్వాత మాకు నీళ్ళు కాకతీయ కెనాల్కు ఇప్పుడు ఇస్తారు, కానీ మాకు ఇవ్వరు. ఇది ఇప్పుడు మరీ మాకు సదర్మాట్ బ్యారేజ్ అని కట్టి ఇంతవరకు కూడా పూర్తి చేయలేరు. మాకు వర్షాకాలం కూడా మాకు ఆగస్టు దాకా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల అప్పటికి లేటు వడ్లు వరి వీనక లేట్ అయ్యి అట్లా ఖరాబ్ అవుతారు రైతులు. ఫస్ట్ కెనాల్ మాది కాబట్టి దాని కిందనే మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మిగులు నీళ్ళు ఏదన్నా ఉంటే వేరే కెనాల్కి ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని చట్టం కూడా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం.
ఇదిలా ఉంటే రెండేళ్లుగా చాలని వర్షాలతో భూములకు సాగునీరు అందలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగుకు సమృద్ధిగా నీరు అందుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సదర్మాట్ బ్యారేజీలో పరవళ్లు తొక్కుతున్న నీరుతో కొత్త అందాలు సంతరించుకున్నాయి. పిక్నిక్ స్పాట్ల ఆయకట్టు మారిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి పర్యాటకులు అక్కడి అందాలు ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. సెలవు రోజుల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటోంది. కాగా బ్యారేజీని మరింత ఆధునీకరిస్తే రైతులకు సాగునీరు అందడంతో పాటు పర్యాటకులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉందని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.